2013లో రిలీజ్ అయింది మలయాళ దృశ్యం మొదటి భాగం. 13 ఏళ్ల తర్వాత దృశ్యం అనేది బాహుబలి స్థాయిలో ఒక బ్రాండ్ గా మారింది. అలాంటి సినిమా మూడో భాగంతో ముగుస్తుందా లేక నాలుగో భాగంతో సర్ప్రైజ్ చేస్తుందా? మోహన్ లాల్ మరోసారి మాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ ఇస్తాడా? ఆల్రెడీ సెట్ అయిన రికార్డును బద్దలు కొడతాడా? సౌత్ మొత్తం దృశ్యం 3 మానియాతో నింపేస్తాడా? టాలీవుడ్ లో పెద్ద ఫీవర్, కోలీవుడ్ లో కరుపు ఫీవర్, కానీ మాలీవుడ్ లో మాత్రం దృశ్యం 3 ఫీవర్ పీక్స్ లో ఉంది. ఎందుకు అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కొన్నేళ్లుగా దృశ్యం అనే బ్రాండ్ క్రియేట్ చేసిన క్రేజ్ అది. అందుకు తగ్గట్లే ఈ చిత్రం రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 25 కోట్ల వరకు రాబట్టింది. డే 1 భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది. దృశ్యం మొదటి 2 భాగాలు కూడా మాలీవుడ్ కు పరిమితమయ్యాయి. దృశ్యం 3 మాత్రం దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తం రిలీజ్ అవుతుంది. మాలీవుడ్ దాటి కోలీవుడ్, టాలీవుడ్ లో పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది. దీంతో మూడో భాగం ఎంత కొల్లగొడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు దృశ్యం 3తో ఈ కథకు జీతు జోసెఫ్ ఎండ్ కార్డు వేస్తాడా, మరో సీక్వెల్ కు లింక్ ఇస్తాడా అనేది కూడా ఇప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఇటీవలే మాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది వాలా 2 చిత్రం. అలాగే వరల్డ్ వైడ్ మాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా లోకా కంటిన్యూ అవుతుంది. ఈ 2 సినిమాల రికార్డులను రీసెట్ చేసి మళ్లీ టాప్ ప్లేస్ లో నిలవాలి అనేది మోహన్ లాల్ ప్లాన్. మరోవైపు దృశ్యం 3 స్పీడ్ కు కోలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కరుపు గట్టిగా బ్రేక్స్ వేస్తుంది. సౌత్ సైడ్ మొత్తం వీరభద్రుడు భారీ వసూళ్లను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే.